హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరి ఫ్రమ్ రాయలసీమ. ఇవాళ నేను చూపించబోతున్న రెసిపీ వచ్చేసి ఒక మంచి డెజర్ట్ రెసిపీని అయితే చూపించబోతున్నానండి. మలాయ్ బ్రెడ్ రోల్స్. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. సో మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ఫ్లేమ్ మీద ఒక బౌల్ పెట్టుకొని అందులోకి పాలను వేసుకోవాలి. ఇక్కడ నేను 1/2 లీటర్ వరకు పాలను తీసుకుంటున్నానండి. పాలను వేసుకున్న తర్వాత పాలు ఒక పొంగు వచ్చే వరకు పాలని కాంచుకోవాలి. ఇలా పాలు ఒక పొంగు వచ్చిన తర్వాత ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని 1/2 లీటర్ పాలని అందులో సగం పాలు అయ్యే వరకు పాలని బాగా మరిగించుకోవాలి. పాలను మరిగించుకునే ప్రాసెస్ మొత్తం మనం దగ్గరే ఉండి చేసుకోవాలండి. అటు ఇటు అంచులకి కానీ కింద కానీ మీగడ అనేది అంటుకుపోకుండా ఇలా మొత్తం అంతా బాగా కలుపుకుంటూ పాలను మరిగించుకోవాలి. చూడండి, ఇక్కడ మనం తీసుకున్న పాల క్వాంటిటీకి 1/2 వరకు పాలైతే మరిగిపోయాయండి. ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు షుగర్ని వేసుకొని షుగర్ని మొత్తాన్ని బాగా కరిగించుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే ఒక 2 స్పూన్లు పాల పొడిని కూడా వేసుకొని మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి ఒక చిటికెడు ఫుడ్ కలర్ని యాడ్ చేసుకుంటున్నానండి. ఇక్కడ నేను రెడ్ ఫుడ్ కలర్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇది పూర్తిగా ఆప్షనల్ అండి. మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. ఈ ప్లేస్లో మీరు లైట్గా పసుపును కూడా వేసుకోవచ్చు. ఒకసారి మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక పాలను దింపేసి పక్కకు పెట్టి చల్లారబెట్టుకోవాలి. తర్వాత ఒక కడాయిని పెట్టుకొని 3 స్పూన్స్ నెయ్యిని వేసుకోవాలి. హీట్ అయ్యాక ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 కప్పు పాల పొడిని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మొత్తం అంతా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక 120 ml పాలను వేసుకోవాలి. మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకోవాలి, ఎక్కడ ముద్దలు ముద్దలుగా లేకుండా. నెక్స్ట్ ఇందులోకి ఒక 2 స్పూన్ల షుగర్ని వేసుకొని మొత్తం అంతా బాగా కరిగేంత వరకు కలుపుకోవాలి. తరువాత ఈ మిశ్రమం అంతా దగ్గరికి అయ్యే వరకు ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని మొత్తం అంతా బాగా కలుపుకుంటూ ఉండాలి. ఇలా మొత్తం అంతా బాగా దగ్గరికి అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెం బాదం పలుకుల్ని వేసుకొని మొత్తం అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇక దింపేసుకొని పక్కకు పెట్టి చల్లారబెట్టుకోవాలి. తర్వాత బ్రెడ్ స్లైసెస్ని తీసుకోవాలండి. ఇక్కడ నేను 6 వరకు స్లైసెస్ని అయితే తీసుకున్నాను. ముందుగా వీటికి ఎడ్జెస్లో ఉన్న బ్రౌన్ పార్ట్ని మొత్తాన్ని కట్ చేసుకోవాలి. మొత్తం అన్నిటికీ ఇలాగే బ్రౌన్ పార్ట్ని తీసేసిన తర్వాత మనం చపాతీ చేసుకునే కర్రతో ఇలా వీడియోలో కనిపిస్తున్న విధంగా బ్రెడ్ని ఇలా స్మూత్గా గట్టిగా ఒత్తుకోవాలండి. ఈ రెసిపీ కోసం ఇక్కడ నేను మిల్క్ బ్రెడ్ని తీసుకున్నానండి. దీన్నే తీసుకోవాలి అండ్ అలాగే ఫ్రెష్గా ఉన్న బ్రెడ్ని తీసుకోవాలి. ఇలా మెత్తగా షీట్ లాగా రోల్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా చేసి పెట్టుకున్న పాలకవా స్టఫ్ని స్టఫ్ చేసుకోవాలి. తర్వాత ఇలా వీడియోలో కనిపిస్తున్న విధంగా నెమ్మదిగా రోల్ చేసుకొని ఒక ట్రేలో కానీ లేదా ఏదైనా ట్రే లాంటి బౌల్లో కానీ తీసి పక్కకు పెట్టుకోవాలి. రిమైనింగ్ బ్రెడ్స్ అన్నిటికీ ఇలాగే బ్రౌన్ పార్ట్ కట్ చేసి థిన్ షీట్స్ లాగా రోల్ చేసుకున్న తర్వాత మధ్యలో పాలకవా స్టఫ్ని పెట్టుకొని ఇలా రోల్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. మొత్తం అన్నిటినీ ఇలాగే చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కాంచి చల్లార్చి పెట్టుకున్న పాలని వీటి మీద వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొన్ని బాదం పప్పు పలుకుల్ని ఇలా స్ప్రింకిల్ చేసుకోవాలి. అలాగే మీకు నచ్చిన డ్రై ఫ్రూట్తో కానీ లేదా ఏదైనా షుగర్ స్ప్రింక్లర్స్తో కానీ గార్నిష్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను మల్టీ కలర్ షుగర్ స్ప్రింక్లర్స్తో అయితే గార్నిష్ చేసుకుంటున్నానండి. మొత్తం అంతా ఇలా ప్రిపేర్ చేసిన తర్వాత ఒక 2 గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. 2 గంటల తర్వాత ఇక ఫ్రిడ్జ్లో నుంచి తీసి సర్వ్ చేసేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇలా ఒకసారి డెజర్ట్ రెసిపీని ఇంట్లో చేసుకొని తిన్నాము అంటే బయటికి వెళ్ళని అవసరం కూడా ఉండదండి. మనం ఈ డెజర్ట్ని తింటూ ఉంటే మధ్య మధ్యలో మనకి కోవా స్టఫ్ చేసాం కాబట్టి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. సో తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత కమెంట్ బాక్స్లో నాతో షేర్ చేసుకోండి రెసిపీ మీకు ఎలా వచ్చింది అని. సో చూసేసారు కదండి, ఇవాళ రెసిపీ అయితే ఇదే అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ద బెల్ ఐకాన్ సింబల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Subscribe Siri from Rayalsingh YouTube channel. Please subscribe చేసుకోండి.